హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా కోల్కతా ట్రిప్లో డే 1 ఈరోజు. లగేజ్ ప్యాక్ చేసుకొని నేను మా దగ్గర స్టేషన్ అండ్ తెలార్ స్టేషను, అంటే మా తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు. సో అక్కడికి వెళ్ళి ట్రైన్ ఎక్కిపోయాను అనమాట. మేము కోల్కతాకి బ్రేక్ జర్నీ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. అంటే భువనేశ్వర్ వరకు ట్రైన్లో వెళ్ళాము, అక్కడ నుంచి బస్సు బుక్ చేసుకుని వెళ్ళామన్నమాట. తెలార్లో 9:50కి విశాఖ ఎక్స్ప్రెస్ ఉంటే దానికి బయలుదేరిపోయాము. భువనేశ్వర్లో దిగాక ఎండకు తట్టుకోలేక వెంటనే ఒక చల్లటి చెరుకు రసం వేసేసాను అనమాట కడుపులో. అక్కడ నుంచి మా బస్సు బారమండ బస్ స్టాప్లో బయలుదేరుతుందని తెలిసి అక్కడికి వెళ్ళిపోయాము. ఆటో బుక్ చేసుకున్నాం ర్యాపిడోలో. అక్కడ మనకి అంబేద్కర్ గారి ఎగ్జిబిషన్ ఒకటి పెట్టారనమాట. అంటే అది కంటిన్యూస్గా ఉంటుంది అనమాట. ఎగ్జిబిషన్ అంటే ఏం కాదు, కంటిన్యూస్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళాము. ఆయన పార్లమెంట్ స్ట్రక్చర్ ఇంకా చాలా ఉన్నాయి ఆయనకి సంబంధించినవన్నీ చూడొచ్చు. అక్కడ ఒక 2 ఫొటోస్ తీసుకున్నాము. ఎందుకు అని అంటే మేము యాక్చువల్గా అక్కడికి 3-4 ఆ టైంకి వెళ్ళిపోయాం అనమాట. మాకు బస్సు యాక్చువల్ నైట్ 8:30కి. మాకు చాలా టైం ఉంది. ఇక్కడ మనము ఈ బస్ స్టాప్ గురించి మాట్లాడుకోవాలి, బారమండ బస్ స్టాప్ గురించి. ఇది ఒక గవర్నమెంట్ బస్ స్టాండే, కానీ ఒక 5 స్టార్ హోటల్ అండ్ లైక్ ఎయిర్పోర్ట్లా ఉంటుంది అనమాట. అక్కడ ఒక కేఫ్ ఉంది. ఆ కేఫ్కి నేను 3 సార్లు వెళ్ళి వచ్చేసాను, అంటే ఎంత కాస్ట్ ఉంటుందో ఏంటో అనేసి. కానీ వెళ్ళి చూస్తే చాలా తక్కువగా, చాలా రీజనబుల్ రేట్లో ఉన్నాయి అక్కడ. ఈలోపు మా బస్సు వచ్చేసింది. మేము అక్కడ కొంచెం తినేసి, అంటే స్నాక్స్ లాంటివి తినేసి బయలుదేరిపోయాము. బస్సు ఎక్కిపోయాము. సనా ట్రావెల్స్ మా బస్సు. చాలా బాగుంది, కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది సనా ట్రావెల్స్లో మాకు. మేము స్లీపర్ తీసుకున్నాము 2. మా బ్రదరు నేను వెళ్ళాము కాబట్టి. బస్సు కూడా కొత్త బస్సు అనుకుంటా, చాలా నీట్గా అండ్ క్లీన్గా ఉంది. నేను స్లీపర్ బస్సు ఎక్కడం ఇదే ఫస్ట్ టైము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతవరకు ఇప్పుడు ఎక్కలేదు, ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఎక్కాను. నాకైతే కరెక్ట్గా సరిపోయింది పొడవు. మా తమ్ముడు నాకంటే కొంచెం హైట్ ఎక్కువ, సో ఇంక సరిపోలేదు, ఇబ్బంది పడ్డాడు. మధ్యలో మాకు 10:30కి 11కి ఇలాగా ఒక రోడ్ సైడ్ దాబా దగ్గర ఆపారనమాట. అక్కడ నైట్ టిఫిన్ చేయలేదు కాబట్టి రోటీ తినేసి మళ్ళీ వచ్చి పడుకుని పోయాము. మళ్ళీ డే 2లో కలుద్దాం. బాయ్ బాయ్.